హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. హనుమాన్ పర్ఫెక్ట్ రివ్యూ వీడియో ఇది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ అండి. నేనైతే మా విలేజ్కి వచ్చాను, అందుకే మీకు వాయిస్ రికార్డ్ చేసి చెప్తున్నాను మామ, ఏమనుకోకండి. కంటెంట్ వచ్చేద్దాం. సినిమా స్టార్టింగ్లోనే విలన్ చిన్న వయసులో ఉన్న ఒక క్యారెక్టర్ని ప్రజెంట్ చేశాడు డైరెక్టర్. ఆ క్యారెక్టర్ మాత్రం చాలా క్రూషియల్గా ఉంది మామ. చిన్న వయసులోనే సూపర్ హీరో కావాలని ఒక ఆశ. మరి ఏ పర్పస్ కోసం విలన్ సూపర్ హీరో కావాలనుకుంటున్నాడు, దేనికోసం అనేది మీరు సినిమా చూడాలి. నేనైతే ఆ ట్విస్ట్ రివీల్ చేయదలుచుకోలేదు. ఓకే, ఇక సినిమాలో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కామెడీ విషయానికి వస్తే గెటప్ సీన్ పంచెస్ ప్రతి ఒక్కటి పెరిగింది మామూలుగా లేదు. హిలరియస్ ఫన్. గెటప్ సీన్ ఎప్పుడైతే స్క్రీన్లో కనిపిస్తాడో నవ్వులు. అండ్ అదేవిధంగా ఇంకో కమెడియన్ సత్య కూడా ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ గెటప్ కానీ, టైమింగ్ కానీ అదిరిపోయింది ఫస్ట్ హాఫ్ నాన్ స్టాప్ ఫన్ అనమాట. అండ్ దాంతోపాటు గుస్మస్ వచ్చే 2 సీన్స్ ఉన్నాయి, ఇంటర్వెల్ బ్లాక్. అండ్ దాని తర్వాత మధ్యలో అండర్ గ్రౌండ్ వాటర్లో ఒక సీన్ ఉంది మామ. తర్వాత విలన్స్తో ఫైట్ చేస్తే మీరు ట్రైలర్ చూస్తుంటారు, భూమిని కొడితే అట్లా విలన్స్ పైకి గాలి లేస్తారు కదా, అది ఒక ఫైట్ మాత్రం అదిరిపోయింది మామ. సో ఒక 2 ఫైట్లు, ఒక 2 సాంగ్స్, నాన్ స్టాప్ ఫన్. ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఫాస్ట్గా. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మన విలను హీరోని టార్గెట్ చేసి తనకి ఎందుకు సూపర్ పవర్స్ వచ్చింది, దేనివల్ల అని కనుక్కునే ప్రయత్నం చేస్తాడనమాట. ఆ విలేజ్కి వస్తాడు, హీరో ఉన్న విలేజ్కి. సో మొత్తానికి ఏం జరిగింది అనేది మీరు సినిమా చూడాలి మామ. సో సెకండ్ హాఫ్ విషయానికి వస్తే లాస్ట్ ఒక 20 minutes మాత్రం ఉంటుంది మామ. అయ్యో మామూలు ఉండదు. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే సముద్రికని గారు ఆంజనేయ స్వామి గురించి చెప్పినప్పుడు అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ఆ ఎలివేట్ మామూలు లేదు మామ. ఒళ్ళు గగ్గురు పుడిచింది అనుకోండి, పాప గూసుముస్ వచ్చే మామూలుగా లేదు బాగా. ఏ యాక్టింగ్ సముద్రికన్న ఏ యాక్టింగ్ చేశాడయ్యా, లాస్ట్లో మాత్రం ఇచ్చి పడేశాడు. దాంతోపాటు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒళ్ళు గగ్గురు పుడిచింది అనుకోండి. లాస్ట్ 20 minutes మాత్రం పీక్స్ మామ. సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒకటి మైనస్ ఏంటంటే సాంగ్స్ బాగాలేదు మామ. సెకండ్ హాఫ్లో వచ్చి ఒక ఆవకాయ సాంగ్ తప్ప మిగతా 2 సాంగ్స్ ఉన్నాయి, బాగాలేదు. ఇక సెకండ్ హాఫ్లో బాగా వర్కౌట్ అయింది ఏంటంటే బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్. సిస్టర్ క్యారెక్టర్లో వరలక్ష్మి శరత్ కుమార్ గారు యాక్ట్ చేశారు. చాలా బాగా నీట్గా ప్రజెంట్ చేశారన్నమాట ఆమె క్యారెక్టర్ని. సెకండ్ హాఫ్లో కొంచెం ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి మామ, చాలా బాగుంటుంది, హార్ట్ టచింగ్ ఉంటుంది. చెప్పాం కదా, లాస్ట్ 20 minutes మాత్రం పీక్స్. అండ్ ఇక హైలైట్ ఏంటంటే సినిమాలో ఇంకొక మాస్ మహారాజ్ రవితేజ గారు ఒక క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పారనమాట. ఆ క్యారెక్టర్ కూడా ఒక 10 నిమిషాలు బాగా నవ్విస్తుంది, అది మీరు సినిమాలో చూడాలి. ఇక లాస్ట్లో ఆ ఆంజనేయ స్వామి క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తారు, ఏ యాక్టర్ తెగ వైరల్ అయింది కదా, మెగాస్టార్ చిరంజీవి గారు యాక్ట్ చేస్తుంటారని. మరి అది ఎవరు అనేది నేను కూడా రివీల్ చేయదలుచుకోలేదు మామ. సో మీరు థియేటర్లో చూడండి. సో చెప్తే స్పాయిల్ అవుతుంది, అందుకని నేను చెప్పను. ఇక హీరో తేజ సజ్జా గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో సూపర్ హీరోగా చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఆ సిస్టర్ సెంటిమెంట్ సూపర్గా యాడ్ చేసాము ఆ సిస్టర్ సెంటిమెంట్లో. అండ్ అదేవిధంగా క్లైమాక్స్లో వచ్చే ఆ ఎపిసోడ్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా సూపర్గా యాడ్ చేశారు అన్నమాట. దానికి ఈక్వల్గా విలన్ కూడా స్ట్రాంగ్ ఉంది మా సినిమాలో అతని క్యారెక్టర్. అందుకే ఈ 2 క్యారెక్టర్ అంతా ఎలివేట్ అయిందనమాట. సో విలన్ క్యారెక్టర్ కొంచెం డౌన్ అయి ఉంటే మాత్రం దెబ్బ కొట్టేసేది, కానీ విలన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ అంత లాస్ట్ ఎండింగ్ వరకు అంత గ్రిప్పింగ్ ఉండేది అనమాట. అదొకటి పర్ఫెక్ట్గా డిజైన్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. చైల్డ్హుడ్ ఆ క్యారెక్టర్ నుంచి తర్వాత సూపర్ హీరోగా ఎలా అవ్వాలనుకుంటున్నాడు, దానికి రీజన్ ఏంటి అనేది మనకు లాస్ట్లో రివీల్ చేస్తారనమాట. అది ఓకే. తర్వాత వెన్నెల కిషోర్ సైంటిస్ట్గా చేశాడు సినిమాలో. ఫస్ట్ ఓకే కొంచెం కామెడీగానే ఉండింది, తర్వాత ఒక మంచి క్యారెక్టర్లో మారుతాడు అనమాట. అది కొంచెం చేంజ్ అవుతాడు, అది ఏంటంటే మీ సినిమాలు చూడాలి. ఇంకా గెటప్ సీన్ గురించి మాట్లాడుకోవాలి మామ, ఎంత చెప్పినా తక్కువే. గెటప్ మాత్రం అదిరింది, దాంతోపాటు కామెడీ పంచెస్ టైమింగ్ కూడా అదిరింది. ఇక హీరోయిన్ అమృత అయ్యర్ గురించి మాట్లాడుకోవాలి. సినిమాలో గ్లామరస్గా నీట్గా యాక్ట్ చేసింది అనమాట. ఆమె క్యారెక్టర్ ఏదైతే పరిమితంగా యాక్ట్ చేసింది, దాంట్లో డౌట్ లేదు. మిగతా యాక్టర్స్ మంచి సపోర్ట్ ఇచ్చారు, అదనమాట. సో ఓవరాల్గా ఇక సర్ప్రైజ్ ఏంటంటే జై హనుమాన్ ఈ టైటిల్తో
నెక్స్ట్ ఇయర్ 2025లో పార్ట్ 2 రాబోతుంది మామ. మనకి ఎండింగ్లో టైటిల్ కార్డు కూడా వేసేసాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అండ్ దాంతోపాటు ఒక 2 క్లిప్లు కూడా వదిలాడు. ఏంటంటే ఒక పెద్ద డ్రాగన్, ఒక పెద్ద సైన్యం యుద్ధానికి రెడీగా ఉన్నట్టు ఒక 2 క్లిప్లు మాత్రం వదిలాడు. నిజంగా తలుచుకుంటూ ఉంటే సెకండ్ పార్ట్ వాడమ్మ బడవ వేరే లెవెల్లో ఉండబోతున్నారు సామ్య. అండ్ ఇది 30 కోట్ల బడ్జెట్. నెక్స్ట్ పార్ట్ బడ్జెట్ పెరిగి విజువల్స్ కూడా వేరే లెవెల్లో ఉండబోతుంది. అయ్యో అదనమాట మొత్తానికి. అండ్ పుష్ప సినిమా మనం పార్ట్ 2 కోసం ఎంతగా ఏగర్ వెయిట్ చేస్తున్నామో, సాలార్ పార్ట్ 2 కోసం ఎంతగా ఏగర్ వెయిట్ చేస్తున్నామో, ఇక మనం జై హనుమాన్ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తుంది మావ తప్పదా నెక్స్ట్ ఇయర్ వరకు. అదనమాట మొత్తానికి అదిరిపోయింది మా సినిమా. సో ఓవరాల్గా ఈ సినిమా నేను ఇచ్చే రేటింగ్ 5/4. 1 ఎందుకు ఇవ్వలేదంటే సాంగ్స్ బాగాలేదు. ఫస్ట్ హాఫ్లో ఒక 2 సాంగ్స్ బాగాలేదు మామ. సెకండ్ హాఫ్లో వచ్చే ఆ సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ వచ్చే సాంగ్ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఎమోషనల్గా చూడడానికి స్క్రీన్లో అయితే బాగుంది, కానీ సాంగ్ వినడానికి అయితే బాగాలేదు. తర్వాత ఆ మామిడి తోటలో ఆవకాయ సాంగ్ మాత్రం చాలా బాగుంది మా. అదే నాకు చాలా బాగా నచ్చింది. అది ఒకటే, సాంగ్స్ మాత్రం బాగాలేదు. అది దానికి 1 తగ్గించా. మిగతా అంతా ఓవరాల్గా స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, అండ్ మ్యూజిక్ కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ బాగున్నాయి. అది కానీ సాంగ్స్ మాత్రం మైనస్ సినిమాకి. అది ఓకేనా. సో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీరు వస్తే లైక్ చేయండి, అండ్ వీడియోని షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామమ్మా. బాయ్.